దేశవ్యాప్తంగా థ్రెట్ ఉన్నటువంటి సిటీస్‌ని, థ్రెట్ ఉన్నటువంటి ప్రాంతాలని ఐడెంటిఫై చేశారు. దాదాపుగా 300 వరకు ఉన్నాయి. వీటిట్లలో ఒకటి ఎస్పెషల్లీ ఫస్ట్ ప్రయారిటీ ప్రాబ్లమ్ ఉండేటటువంటిది పంజాబ్, అమృత్సర్ కావచ్చు, తర్వాత రాజస్థాన్ కావచ్చు, జైసల్మేర్ కావచ్చు, గుజరాత్ కావచ్చు, అహ్మదాబాద్ కావచ్చు ఇట్లాగా. అంటే మనం వాళ్ళకి గట్టిగా స్ట్రోక్ ఇచ్చామంటే, వాళ్ళ ఆర్థిక మూలాలు అట్లాంటివి దెబ్బతీసామంటే, ఇక్కడ మన ఆర్థిక మూలాలు దెబ్బతీయాలనుకున్నప్పుడు ముంబాయి, గుజరాత్, అహ్మదాబాద్ ఇట్లాంటి వాటిని కాన్సంట్రేట్ చేస్తారు. కాబట్టి అక్కడ ప్రిపరేషన్ ఉంటుంది. రెండవది వచ్చేటప్పటికి హైదరాబాద్ లాంటి సెంటర్. దానికి అంత సులభం కాదు. ఇది సెకండ్ కెపాసిటీనే. వైజాగ్ అయినా, హైదరాబాద్ అయినా. ఎందుకంటే పాకిస్తాన్‌కి దగ్గరలో లేవు. సరిహద్దు ప్రాంతాలకే ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. కాకపోతే ఏంటంటే హైదరాబాద్ దాకా రావాలంటే విశాఖపట్నం వైపుకి షిప్‌లో వచ్చి అక్కడ మన ఏకంగా షిప్ యార్డ్స్ ఉన్నాయి. ప్లస్ అక్కడే నేవీ బేస్ కూడా ఉంది. దాన్ని దాటుకుని అక్కడి నుంచి మన ఐఎన్ఎస్ విక్రాంత్ లాంటి యుద్ధ నౌకలు ఆళ్ళ దగ్గర కూడా ఉన్నాయి కాబట్టి అట్లాంటి యుద్ధ నౌకలు అక్కడికొచ్చి అక్కడి నుంచి యుద్ధ విమానాలు బయలుదేరి అప్పుడు స్పీడ్‌గా వచ్చి చెయ్యడం అనేటటువంటిది. ఈలోపే లేపావతల పడేస్తారు. కాబట్టి హైదరాబాద్‌కి పెద్ద ప్రాబ్లమ్ ఏమి ఉండదు. సేఫెస్ట్‌గానే ఉంటుంది. కానీ అలర్ట్‌గా ఉండడం అవసరం. ఎందుకంటే బయట శత్రువులతో కాదు, బహిశత్రువులతో కాదు, అంతఃశత్రువులతో. పాకిస్తాన్ ప్రేమికులు అక్కడ చాలా ఎక్కువ మందే ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.